వర్షం పడుతుంది కదా ఫ్రెండ్స్, ఈరోజు వానకి ఏమైనా తినాలనిపించి ఇప్పుడే కొంచెం బెల్లం దంచి ఇలాచి కూడా వేసానండి ఇందులో. ఇప్పుడైతే కొంచెం వాటర్ వేస్తాను. ఈ బెల్లం కరగటం కోసం వాటర్ వేసానండి, కొంచెమే. ఎందుకు అంటే ఇది గోధుమ బెల్లం అట్లు చేసుకుంటున్నాం మనం. ఇప్పుడు బెల్లాన్ని కొంచెం సేపు ఇలాగా చేసిన తర్వాత ఆ నీళ్ళల్లో గోధుమ పిండి వేసి చక్కగా జారుడుగా కలుపుకోవాలి. చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, ఇప్పుడు చిటికెడు ఉప్పు వేస్తున్నానండి. నెక్స్ట్ గోధుమ పిండి వేసుకొని కలుపుకోవాలి బాగా జారుడుగా. మీకు ఎన్ని దోశలు కావాలో అంత వేసుకోండి. నేనైతే ఒక 2-3 కొంచెం వేసాను. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి, జారుడుగా కలిపేసుకోవాలి. మనం కేక్ బ్యాటర్ లాగా అన్నమాట. ఆ విధంగా చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా చక్కగా పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరి కొంచెం వాటర్ వేసి తీపి గోధుమ పిండి దోశల్లాగా వేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ విధంగా చక్కగా కలుపుకున్నాక మనము దోశని వేసుకోవాలి పిండితో. ఇప్పుడైతే పెనం పెట్టి దోశని వేసుకుందాం, తీపి దోశలు. చక్కగా కాలాలండి. బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనము బ్యాక్ సైడ్కి తిప్పుకుంటే గోధుమ బెల్లం దోశలు రెడీ అవుతాయి. ఈ విధంగా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఎప్పుడు మనం గోధుమ పిండితో చపాతీలే చేస్తుంటాం కదా, ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి. చూసారా, చక్కగా ఇలాగ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకోండి. యమ్మీగా టేస్టీగా ఉంటాయి. మళ్ళీ ఇంకోటి వేసానండి. చక్కగా మనము ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకొని కాల్చుకోవాలి 2 వైపులా. చిన్న మంట పెట్టుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ విధంగా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మాలపూరి కోవాలు ఉంటాయి చూసారా, ఆ టైప్లో ఉంటుందన్నమాట. కోవా లేకుండా పూరి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇప్పుడైతే మా హస్బెండ్ టేస్ట్ చూసి చెప్తారు. భలే ఉన్నాయి కదండి, నిజంగా ఫ్రెండ్స్. చాలా యమ్మీగా టేస్టీగా బాగున్నాయి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. బెల్లం గోధుమ అట్లు తినే కొంది తినాలనిపిస్తుంది. ఉట్టిదే అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్.